ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క షెడ్యూల్ అయితే వచ్చేసింది. సో, దాంట్లో ఓపెనింగ్ మ్యాచ్ గనుక చూసుకుంటే మాత్రం తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ అయితే ఉండడం అయితే జరిగింది. అది కూడా మనకైతే వైజాగ్‌లో అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే మనమైతే తెలుగు టైటాన్స్ టీమ్‌కి సంబంధించిన మిగతా మ్యాచెస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అండ్ మనకు ఏ వెన్యూస్‌లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయనేది మనమైతే ఫుల్ షెడ్యూల్ అయితే మీకైతే చెప్పబోతున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఇంకొక పెద్ద అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో, టోటల్లీ 22 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, మనకైతే లాస్ట్ సీజన్ వరకు కానీ ఈసారి రెడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో, ఈసారి మనకైతే ప్రతి టీంకి 18 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి చూద్దాం. అండ్ మనకు ఒక్కొక్క టీంతో మ్యాచెస్ కూడా మిస్ అవ్వడం అయితే జరిగింది షెడ్యూల్లో. కాబట్టి ఈ వీడియోలో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకైతే 29 ఆగస్ట్ 8 PM తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ వైజాగ్లో అయితే జరగబోతుంది. అండ్ ఇది వచ్చేసి మీకైతే ద సౌదర్న్ డెర్బీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం మ్యాచ్ నెంబర్ 3 30 ఆగస్ట్న 8 PMకి తెలుగు టైటాన్స్ వర్సెస్ యూపీ వెదర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే అప్కమింగ్ మ్యాచెస్ కనుక చూసుకుంటే మాత్రం టోటల్లీ 5 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరిగింది తెలుగు టీంకి వైజాగ్ లెగ్లో. సో మనకైతే మ్యాచ్ నెంబర్ 13 4th సెప్టెంబర్ జైపూర్ పింక్ ప్యాంథర్స్తో అయితే ఉండడం అయితే జరిగింది 8 PMకి. అండ్ మ్యాచ్ నెంబర్ 19 7th సెప్టెంబర్ 8 PMకి బెంగాల్ వారియర్స్తో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే వైజాగ్లో తెలుగు టైటాన్స్ టీమ్కి లాస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం 25th మ్యాచ్ వచ్చేసి లాస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అది కూడా 10th సెప్టెంబర్ 8 PMకి యుముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం మనకైతే 5 మ్యాచెస్ అయితే హోమ్ మ్యాచెస్ అయితే పెట్టడం అయితే జరిగింది తెలుగు టీంకి కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ వెన్యూ అయిన జైపూర్ లెగ్ విషయానికి వస్తే మాత్రం అక్కడ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 32 13th సెప్టెంబర్ 9 PM పునేరి పల్టన్ టీమ్ వర్సెస్ తెలుగు టైటాన్స్ టీం యొక్క మ్యాచ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 34 15th సెప్టెంబర్ 9 PM బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ టీం అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 37 17th సెప్టెంబర్ 8 PM తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ. మ్యాచ్ నెంబర్ 42 19th సెప్టెంబర్ 9 PM తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ టీం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది వచ్చేసి రైవల్రీ వీక్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే జైపూర్లో తెలుగు టైటాన్స్ టీం యొక్క లాస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం మ్యాచ్ నెంబర్ 47 23rd సెప్టెంబర్ 8 PM గుజరాత్ జైంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఇదైతే మన జైపూర్ లీగ్లో మన తెలుగు టైటాన్స్ టీం యొక్క మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే థర్డ్ వెన్యూకి వెళ్తే మాత్రం చెన్నైలో మ్యాచ్ నెంబర్ 55 30th సెప్టెంబర్ 8 PM తెలుగు టైటాన్స్ వర్సెస్ పాట్నా పైరట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 65 5th అక్టోబర్ 8 PM యూపీ వెదర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ టీం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా ఒక రైవల్రీ వీక్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీరు అబ్జర్వ్ అయితే చేయండి. తెలుగు టీంకి మీకైతే ఎన్ని మ్యాచెస్ అయితే మిస్ అవుతున్నాయి అండ్ ఏ టీంకి మిస్ అవుతున్నాయి అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే మ్యాచ్ నెంబర్ 71 విషయానికి వస్తే మాత్రం 8th అక్టోబర్ 8 PM తెలుగు టైటాన్స్ వర్సెస్ ద ఛాంపియన్స్ టీం మనకైతే హర్యానా స్టీలర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడతో మన చెన్నై లెగ్లో కూడా మన తెలుగు టైటాన్స్ టీం యొక్క మ్యాచెస్ అనేవి అయిపోయాయని చెప్పుకోవచ్చు. కేవలం 3 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరిగింది చెన్నై లెగ్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఫైనల్ వెన్యూ విషయానికి వస్తే మాత్రం ఢిల్లీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక సపరేట్ వెన్యూ అయితే పెట్టడం అయితే జరిగింది. ట్రిపుల్ పంగా వచ్చేసి మనకైతే ఢిల్లీ లీగ్లో అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అంటే మనకు 4 మ్యాచెస్ అయిపోయిన తర్వాత మనకైతే ట్రిపుల్ పంగా అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం మన తెలుగు టైటాన్స్ టీంకి మనకైతే మ్యాచ్ నెంబర్ 85 15th అక్టోబర్ 8 PM తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం మ్యాచ్ నెంబర్ 89 16th అక్టోబర్ 9 PM తెలుగు టైటాన్స్ వర్సెస్ యుముంబా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే ప్రస్తుతం 4 మ్యాచెస్ అయితే రైవల్రీ వీక్ కింద అయితే రిపీట్ కావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన మ్యాచ్ నెంబర్ 95 విషయానికి వస్తే మాత్రం 18th అక్టోబర్ 9 PM తెలుగు టైటాన్స్ వర్సెస్ పునేరి పల్టన్. అండ్ ఇది కూడా మనకైతే రైవల్రీ వీక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యాచ్ నెంబర్ 97 వచ్చేసి 19th అక్టోబర్న 8 PMకి తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. అండ్ అలానే తెలుగు టైటాన్స్ టీంకి మనకైతే పీకేఎల్ సీజన్ 12లో లీగ్ మ్యాచెస్లో మనకైతే లాస్ట్ మ్యాచ్ వచ్చేసి 22nd అక్టోబర్ అండ్ మనకు మ్యాచ్ నెంబర్ 103 అయితే 8 PMకి అయితే ఉండడం అయితే జరిగింది. హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ టోటల్లీ ఇక్కడతో 18 మ్యాచెస్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. మనకైతే ఇంకా 4 మ్యాచెస్ అయితే రెడ్యూస్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మనకైతే ఏ టీమ్స్తో మ్యాచెస్ అయితే మనకు మిస్ అయ్యాయి అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ప్రస్తుతం ఇదే మన తెలుగు టైటాన్స్ టీం యొక్క షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ షెడ్యూల్లో మనకైతే చేంజెస్ అనేవి జరిగే అవకాశం ఉందని అయితే మనకైతే పీకేఎల్ అయితే ఒక నోట్ అయితే ఇచ్చింది. కాబట్టి చూద్దాం ఏమేమి మ్యాచెస్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉందనేది. అండ్ మీరు కూడా కింద కామెంట్ చేయండి. మన తెలుగు టైటాన్స్ టీం అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే తమిళ్తో అయితే ఆడబోతుంది. కాబట్టి ఏ టీం గెలిచే ఛాన్స్ ఉందనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పొచ్చు. కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఇచ్చండి. అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.